సాధారణంగా మనం ఇళ్లకో ఖాళీ స్థలాలకు ప్రహరీ గోడలు నిర్మించడం చూస్తుంటాం. కానీ బెంగళూరు చెన్నై గ్రీన్ ఫీల్డ్ హైవేపై అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లాలో దేశంలోనే తొలిసారిగా 116 కిలోమీటర్ల ప్రహరీ గోడను నిర్మించారు. ఈ హైవే ప్రత్యేకత ఏంటంటే దీనికి ఇరువైపులా 3 అడుగుల ఎత్తుతో రైలింగ్, దానికి అదనంగా 5 అడుగుల ఎత్తుతో పక్కా ప్రహరీ గోడను నిర్మించారు. ఇలా చేయడం వల్ల పశువులు, అడవి జంతువులు లేదా స్థానిక ప్రజలు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉండదు. చిత్తూరు జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ. ఏనుగులు, ఇతర అడవి జంతువులు తరచుగా రోడ్ల మీదకు వస్తుంటాయి. వాటిని నివారించేందుకే దీన్ని నిర్మించారు. గతంలో వెళ్లే వాహనాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా, ప్రమాదాలు జరగకుండా ఈ గోడ ఒక రక్షణ కవచంలా పనిచేస్తోంది. ఎక్స్ప్రెస్ వే నిబంధనల ప్రకారం వాహనాలు నిరంతరాయంగా వేగంగా వెళ్లడానికి ఇరువైపులా యాక్సెస్ కంట్రోల్ ఉండాలి. ఈ ప్రహరీ గోడ ఆ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. ప్రస్తుతం బెంగళూరు నుంచి చెన్నై వెళ్లే పాత రహదారిపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా చిత్తూరు జిల్లా నుంచి తమిళనాడులోని తచ్చూరు వరకు 116 కిలోమీటర్ల పొడవున 6 వరుసల రహదారిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించింది. జంతువుల రాకపోకల కోసం కొన్ని చోట్ల అండర్ పాస్లను కూడా నిర్మించారు. ఈ రోడ్డు వల్ల చెన్నై, ఇన్నోరు ఓడరేవులకు సరుకు రవాణా వేగవంతం అవడంతో పాటు చిత్తూరు జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది. ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేపై భద్రత కోసం వైర్ ఫెన్సింగ్, మెటల్ బీమ్ క్రాష్ బారియర్స్ ఏర్పాటు చేశారు. కానీ చిత్తూరు తచ్చూరు హైవేపై 116 కిలోమీటర్ల పొడవున పక్కాగా గోడను నిర్మించడం అనేది భారతదేశంలోనే మొదటిది. పనులు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. బోర్డుల ఏర్పాటు పూర్తయిన వెంటనే త్వరలోనే ఈ మార్గాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.